జీవితంలో ఎదురయ్యే ప్రతి నిరుత్సాహపు పరిస్థితులు మన సనుగుకు కారణం కాకూడదు. వాటిని మనం ఆనందించే అవకాశాలుగా మలుచుకోవాలి. చరిత్రలో ఎందరో భక్తులు వారు నిరుత్సాహపు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు దాన్ని మలుచుకున్న విధానాన్ని బట్టి వారి ప్రతిఫలం అనేది ఆధారపడింది. నాకే ఎందుకు ఇలా అని బాధపడితే సనిగే పుడుతుంది. నాకు మాత్రమే ఇలా, నేను గొప్ప సాక్ష్యాన్ని పొందుకోబోతున్నాను, అందుకే నా జీవితంలో ఇలా అని అనుకున్న వారు గొప్పగా దీవించబడతారు, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఆ సమస్యే వారి గొప్ప సాక్ష్యానికి కారణమవుతుంది. బ్రౌనింగ్ అనే ఒక వ్యక్తి నా జీవితంలో ఎదురయ్యే ప్రతి నిరుత్సాహాన్ని నా ఆత్మను బలపరిచే అవకాశంగానే ఎంచుకుంటాను అని అన్నాడు. చూసారా? అవును, క్రమశిక్షణ అనే అర్థాన్నిచ్చే డిసిప్లైన్ అనే ఈ పదంలో ఈ అనే అక్షరాన్ని మనం తీసివేసి జీ అనే అక్షరాన్ని మనం చేరిస్తే ఏమవుతుంది? శిష్యత్వం అనే అర్థాన్నిచ్చే డిసైపులింగ్ అని అది అవుతుంది. అసలు మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టాం? అసలు ఈ భూమి మీద మనం ఎందుకున్నాం అంటే నిత్యత్వానికి సిద్ధపడేందుకే, మరెందుకో కాదు. మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూలంగానే కనిపిస్తుండవచ్చు, కానీ అవి మనకు అనేక పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. అవన్నీ మనల్ని నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఉంటాయి. శ్రమలు, కష్టాలు, పరీక్షలు లాంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మనకు ఓర్పును కలిగిస్తాయి, వినయాన్ని నేర్పిస్తాయి, ధైర్యాన్ని నింపుతాయి, దృఢత్వాన్ని ఇస్తాయి, సాధుత్వాన్ని ఇస్తాయి, పట్టుదలని ఇస్తాయి. మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం నేర్చుకోగలుగుతాం. ప్రతికూల పరిస్థితుల్లోనే ఒక మనిషి యొక్క సత్ప్రవర్తన అనేది తీర్చిదిద్దపడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే మనం ఏంటో బయటపడుతుంది, మన విశ్వాసం ఎంతో బయటపడుతుంది, మనం దేవునిపై ఎంత ఆధారపడుతున్నామో అర్థమవుతుంది, మనం ఎంతగా దేవుని వాక్యాన్ని నింపుకున్నామో మనకు అప్పుడే అర్థమవుతుంది. మన జీవితంలో ప్రతికూల వాతావరణం ఎదురైనప్పుడే మన ప్రవర్తన ఒక రూపకల్పన చెందుతుంది, దానికి ఒక ఆకారం వస్తుంది, దానికి ఒక ఆకృతి వస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వైఫల్యం, ప్రతి ఓటమి, ప్రతి కృంగుదల కూడా విజయానికి ఒక బాటే. ఈసారి ఓడిపోయాను, నెక్స్ట్ టైం అయినా నేను సాధించాలి, నెక్స్ట్ టైం అయినా నేను దీన్ని పొందుకోవాలి, నెక్స్ట్ టైం నేను విజేతగా నిలవాలి అన్న పట్టుదల కూడా మనకు అప్పుడే వస్తుంది. ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన యజమానుని వైపు చూస్తూ ఆయన స్వరూపంలోనికి మార్చబడదాం, ఆయన వలె జీవిద్దాం, ఆయన వలె స్తుతిద్దాం. అప్పుడు ఆయన మనల్ని ఒక గొప్ప సాధనంగా ఉపయోగిస్తారు, అనేకులకు సాక్ష్యంగా నిలబెడతాడు, అనేకులను క్రీస్తు వైపుకు నడిపించే మార్గంగా మనల్ని నిలబెడతాడు.